హలో నమస్తే, నేను మీ యోధ. ఈ రోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి. ఈ రోజు మన రెసిపీ పేరంటే గోన చారు. నేను ఇదివరకు వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను గోన చారు చేస్తానా అని. ఇదేనండి ఆ గోన చారు. చూసి మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, గోన చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు మన రుచికి తగినంత అండి. ఇది గోనచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఏంటి అంటే ములమ ఆకు, నేను ఇక్కడ 1 బౌల్ తీసుకున్నాను. చింతపండు, ఇది ఒక 15 మినిట్స్ ముందే నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఇది తాలింపుకండి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపింది పోపుకండి. ఇప్పుడు మనం చారులో వేసుకొని మరిగించుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఒక బెల్లం ముక్క, కరివేపాకు. ఇప్పుడు పూర్తి ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 15 మినిట్స్ చింతపండు నానినాక అది బాగా పిసుక్కొని ఇలా స్టవ్ మీద చూస్తున్నారు కదా, నేను ఒక కుండ పెట్టుకున్నాను. ఆ కుండలో మొత్తంగా చింతపండుని బాగా పిసికి వాటర్ దాన్ని వేసుకోవాలండి. మీకు ఎంత చారు కావాలో అంత దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేనైతే ఈ సగం వరకు వేసాను. అలా వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం బెల్లం ముక్క, తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో గోనచారుకి ములంకాడ ఆకులు, ములమ ఆకులు, అవి కూడా ఒక కప్పు తీసుకున్నానండి నేను. దాంట్లో వేసాను. ఇగోండి, ఇలా వేసిన తర్వాత ఇలా బాగా బాయిల్ అవుతుంది చూసారు, అలా బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదండి, ఇలా మరుగుతుంది కదా, బాగా ఇట్లానే మరగనివ్వాలి. మనం చారు మామూలుగా మనం చేసుకునే చారు ఎట్లాగా మరుగుతుంది అట్లాగే మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి. దీన్ని బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం అది మీరు ఉప్పు కారం అనేది, నేనైతే అజ్జ ప్రకారం వేసాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. కొత్తగా చేసిన రకాలు ఉన్నదండి. ఇది ముల్లమాకుతో చేసిన ఒరిజినల్ గోనచారు అంటే ఇదేనండి. ఇంకా మీకు దీంట్లో ఇంకేమైనా ముక్కలు తినాలి అని అనుకుంటే బెండకాయ వేసుకోవచ్చు, అనపకాయ ముక్క వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి బట్టి. ఓకేనండి, ఇదైతే మాత్రం ఒరిజినల్ గోనచారు ఇదేనండి. ఈ రోజుల్లోనే ఈ గోనచారుని అందరూ మర్చిపోయారండి. మన పిల్లలకు కూడా దీని టేస్ట్ చూపించాలి ఒకసారి. బయట తినే తిల్లికి, మన ఇంట్లోని పూర్వీకులు మనకు చేసిన పెట్టు తిల్లికి ఇలాంటి గోనచారు నెలలో ఒక్కసారైనా సరే పెడితే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ములమ ఆకుకి 100 రకాల అనారోగ్యాలని దూరం చేసే శక్తి ఉంటుంది ములమాకుకి. అందువల్ల నెలలో ఒకసారైనా ఇలాంటి చారుని చేసుకోండి, బాగుంటుంది. ఓకే, మన చారు ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తాలింపు పెడదాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి అండి ఇవి. ఇందాక నేను చూపించేటప్పుడు మీకు ఇది వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయాను. తొక్కతోనే వేసుకోవాలి వెల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలండి. ఇంకా మనం తాలింపు పెట్టుకుందాం. ఇలా బాగాను వేగనివ్వాలండి. గోనచారులో ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉడికించి ఎంత మెయినో ఇది కూడా అంతే మెయిన్ అండి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చేసింది కదా, మన తాలింపు వేగిపోయినట్టుగా. ఇప్పుడు మనం పక్కకు దించుకున్న దాంట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాం. ఈ గోనచారుని వేడి వేడి అన్నంలో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి గోనచారు. ఈ గోనచారుని వేడి వేడి అన్నంలో వేసుకొని దీనికి బంగాళదుంప ఫ్రై పక్కన పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక, నాకు ఈ టేస్ట్ తెలుసు, మీ పిల్లలకి గట్రా తెలియాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.